Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. ఇక వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత బీజేపీలోకి రావాలని ఈటెల రాజేందర్ పలుమార్లు పొంగులేటిని ఆహ్వానించినట్లు గతంలోనే ప్రచారం సాగింది. ఇక రెండు జాతీయ పార్టీల ముఖ్య నేతలు తనను సంప్రదిస్తున్నారంటూ మాజీ ఎంపీ పలుమార్లు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ను మూడోసారి అధికారంలోకి రానివ్వకుండా కేసీఆర్ ను సీఎం కాకుండా చేసే పార్టీలోకి వెళతానని ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వబోనని శపథం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అసలు పొంగులేటి ఏ పార్టీలో చేరే అవకాశం ఉందంటారు? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ చేరిక అనేది రోజుకొక మలుపు తిరుగుతుందని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే గత జనవరి నుంచి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక గళాన్ని వినిపిస్తూ బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతి నియోజకవర్గంలో కూడా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకుంటూ ఆయన అభ్యర్థులను ముందే చేసుకుంటూ ఆయనైతే ముందడుగు వేశారని చూడొచ్చు. అయితే ఆయన ఇప్పటికీ కూడా ఏ పార్టీలో చేరుతారు అనేది ఇంకా స్పష్టత అయితే రాలేదనే చెప్పొచ్చు. గత కొన్ని రోజుల క్రితం చూసుకుంటే రాహుల్ గాంధీతో చర్చలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మదిర సీటు తప్ప మిగిలిన 9 స్థానాలు కూడా ఈయన అనుచరులకైతే కోరినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత జరిగిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన రాజకీయ గురువు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు మరలా ఒక అడుగు వెనక్కి వేసినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికీ తన రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీలో బాగుంటుందనే నిర్ణయం అయితే తీసుకోలేదనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన బీజేపీ అధిష్టానం పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఏ విధంగా అయినా కూడా బీజేపీ పార్టీలో చేర్పించుకోవాలనే తహతహలాడుతున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ పార్టీకి సరైన నాయకుడు లేడని చెప్పొచ్చు. అయితే బీజేపీ పార్టీ సరైన నాయకత్వం లేకపోవడం వలన ఒక అడుగు వెనుకంజలో ఉందని కూడా చూడొచ్చు. ఇటు ధనబలం అదే విధంగా జనబలం ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి లీడర్లు బీజేపీలోకి వచ్చినట్లయితే పార్టీ ఇంకా పటిష్టం అవుతుందని ఆ పార్టీ అధిష్టానాన్ని అయితే భావిస్తున్నట్టుగా కూడా చూడవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు బీజేపీ పార్టీ నాయకత్వంలోని ముఖ్య నేతలుగా ఉన్నటువంటి కొంతమంది, అంటే ఇటు ఈటెల రాజేందర్ కావచ్చు, రఘునందన్ కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానించేందుకైతే ఈ రోజు ఖమ్మంలో పొంగులేటి ఇంటికైతే రానున్నారనైతే సమాచారం ఉంది. అయితే ఇదంతా కూడా చూస్తుంటే అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ రెండు పార్టీలు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టు సాధించేందుకు పొంగులేటిని ఆ పార్టీలోకి తీసుకునేందుకైతే పోటీ పడుతున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసలు ఏ పార్టీలో జాయిన్ అవుతారనేది తానంతట తాను వెల్లడించేంత వరకు అయితే ఎక్కడా కూడా ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు వెన్నెల. రైట్, థ్యాంక్ యూ నవీన్.